ఇక అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందన్నారు. డూప్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారే తప్ప అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. చంపిన వాళ్లే సంతాప సభ పెట్టినట్లుగా కాంగ్రెస్ తీరుందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టిన తీరున్నది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. బడుగు బహిళ వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీతో కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూప్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పండి. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కాంగ్రెస్ పార్టీ సమర్థించలే.